ఆంధ్రాలో భారీ వాహనాల కుంభకోణం గుట్టురట్టు. టెన్షన్లో మరింత మంది టీడీపీ తమ్ముళ్లు. విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న భారీ హవాలా కుంభకోణం గుట్టురట్టయింది. 1500 కోట్ల భారీ హవాలా రాకెట్ను ఐటీ అధికారులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9 నుంచి పోలీసులు తనిఖీలు విస్తృతం చేసి నిందితులను పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టోన్ క్రషర్ యజమాని శ్రీనివాసరావు కుమారుడు మహేష్ విశాఖలోని బ్యాంకుల ద్వారా డబ్బును విదేశాలకు చేరవేస్తున్నారు. సింగపూర్, బ్యాంకాక్, మలేషియా, హాంకాంగ్, చైనాలకు డబ్బులు తరలిస్తున్నట్లు అధికారులు తేల్చారు. మహేష్ హవాలా వ్యాపారాన్ని కొందరు బ్యాంకు అధికారులు సహకరించారు. కోల్కతా, వైజాగ్ కేంద్రంగా డొల్ల కంపెనీలను సృష్టించి ఈ దందాన్ని నడిపించారు. ఈ కంపెనీలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన కొందరు షేర్లపై ఉన్నాయి. తణుకులో ఈ కేసు విచారించగా మహేష్ తమ బంధువేనని లారీ క్లీనర్ తెలిపారు. చాలా కాలం కిందట తమతో పేపర్ల మీద సంతకం చేయించుకున్నాడని బంధువులు తెలిపారు. వడ్డీ మహేష్ తన హవాలా వ్యాపారాన్ని 2014 నుంచి చేస్తున్నట్లు గుర్తించారు. వ్యాపారంలో తండ్రి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, ఆచంట రాజేష్, ప్రశాంత్ కుమార్ బర్మన్, ప్రవీణ్ కుమార్ జూ, ఆయుష్ గోయల్, వినీత్ గోయంకా, వికార్ గుప్తాలు భాగస్వాములుగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖలోని ఒక బ్యాంకులో 570 కోట్లు జమ అయినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఒక ఖాతాలో ఒకేసారి 90 కోట్లు జమ అయినట్లు గుర్తించారు. వడ్డీ మహేష్ ను ఐటీ అధికారులు పోలీసులకు అప్పగించారు. విదేశాలకు సొమ్ము చేరవేస్తున్నారన్న ఈడీ అధికారులకు ఐటీ అధికారులు సమాచారం అందించారు. మహేష్ వెనుక బడా పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. For more videos, please subscribe our channel.